ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాం. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్లో ఉండే మనాలికి మధ్యలో ఉన్నాం. మధ్యలో అంటే ఇంకా కొంచెం తక్కువే ఉన్నాం, ఇంకా వెళ్తున్నాం. ఇదిగోండి భయంకరమైన స్నో, ఇదంతా కూడా స్నో. ఇదిగోండి ఇదంతా చక్కెరలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా చక్కెర అనుకోవచ్చు, యూరియా అనుకోవచ్చు. ఇదంతా కూడా ఇంతలా ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది, గాలి పీల్చుకోవడం కొంచెం ఆయాసకరం. అయితే ఇంత చల్లగా ఉండే ప్రాంతంలో కూడా ఓన్లీ ఎక్కుతా వెళ్ళటమే కాబట్టి బండి భయంకరంగా హీట్ అయింది. ఆ బండి కూల్ అవ్వటానికి బానెట్ ఎత్తి పెట్టాం. సో ఏమీ రిపేర్ ఏం రాలేదు, జస్ట్ బాగా హీట్ అయ్యి బో అని మొత్తుకుంటుంది కాబట్టి కాసేపు తీసి పెట్టాం. ఇక్కడ నిర్మానుష్య ప్రాంతం, కింద రోడ్ వర్క్ చేసే వాళ్ళది ఒక క్యాంపస్ ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు. పోలీసు వారు కూడా ఉంటారు. సో ఇక్కడ అందుకని ఇక్కడేమి దొంగలు బందిపోట్లు ఎవరు ఉండరు, ఆర్మీ వాళ్ళు ఉంటారు అడుగడుగున, ఏమి ప్రాబ్లం లేదు. మంచి వాతావరణం. కాకపోతే ముక్కులోకి గాలి పోకుండా మాస్క్ వేసుకోవాలి. కాబట్టి మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే జాగ్రత్తలు తీసుకొని రండి. ఖచ్చితంగా స్వెటర్ ఉండాలి, మంకీ క్యాప్ ఉండాలి, మాస్క్ ఉండాలి. బాగా ఎంజాయ్గా చేయొచ్చు డ్రైవ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి చూడండి, ఇది సర్సుకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అంటే మనాలి రిటర్న్ వెళ్తే 190 కిలోమీటర్లు అనుకుంటా. ఇదిగోండి మనాలి 190 కిలోమీటర్లు. అయితే ఇదంతా కూడా మంచు. బాబోయ్, అసలు ఇక్కడ ఆక్సిజనే అందట్లేదు, చాలా ఘోరంగా ఉంది. కానీ ఇంక తప్పదు, వచ్చాం కాబట్టి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం. ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేసాం. కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి ప్రార్థించండి. ఎందుకంటే అన్నీ మంచు కొండలే. రోడ్డు ఈ చివరి నుంచి ఇట్లా తిరుక్కొని మళ్ళీ ఇటువైపు కూడా వచ్చే మీరు కిలోమీటర్ అయ్యి మనాలి 190. బాబోయ్, బాగా ఆయాసం వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది పరిస్థితి, ఇదిగో నా పరిస్థితి. ఇంకేం చేయలేం, ఎందుకంటే ఇలా ఉందన్నమాట పరిస్థితి ఇక్కడ. ఓకే, ఎవరైనా వచ్చేవాళ్ళు మాస్క్ పెట్టుకోండి, మంకీ క్యాప్ పెట్టుకోండి, షటర్లు వేసుకోండి. బైకుల మీద అసలు రాబాకండి. వచ్చేది ఉంటే కూడా జూలై నుండి సెప్టెంబర్ లోపేరండి. అక్టోబర్లో రోడ్స్ క్లోజ్ అయిపోతాయి. ఏం లేదు, ఇదిగోండి ఇలాగే రోడ్డు మీద మంచు పడుతుంది. సగం రోడ్డు కప్పేసింది ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా వచ్చేసి వెళ్ళిపోండి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే పిల్లలు మాత్రం తీసుకురాబాకండి దయచేసి. లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మేము ఇప్పుడు ప్రయాణమై లదాఖ్ వెళ్తున్నాం. ప్రతి విలేజ్ గురించి ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇవ్వాలి. మీరంతా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇది మొత్తము కూడా మంచు కొండ అండి. ఇదిగోండి, ఇది మొత్తం మంచు, ఇంకా మంచు దెబ్బలు, ఇవి కొండలు మొత్తం అవే. పాపం చాలా కష్టం. యూత్ అంతా ఇక్కడ ఆటలాడుతున్నారు. ఇదిగోండి టెంపరేచర్ కార్లో చూపిస్తుంది -8 అండి. అంటే ఇంక ఇప్పుడు వాటర్ కాగబెట్టుకోవాలంటే కూడా వితిన్ సెకండ్లో అవన్నీ కూడా గడ్డగట్టేస్తాయి. అంతా ప్రార్థించండి. పాపం మీ పరిసర ప్రాంతంలో బ్రతికే వాళ్ళు చాలా కష్టం. అసలు ఆక్సిజనే అందట్లేదు, ఎలా బ్రతుకుతున్నారో ఏంటో. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, తనివి తీరా చూడండి, మంచుని ఇంకెప్పుడు చూడలేరు మీరు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనాలి నుండి లే ప్రయాణంలో ఉన్నాం. అయితే 200 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఒకటి సరస్సు అనే ఒక ఊరు వస్తుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ బార్డర్ దాటి లదాఖ్లోకి వచ్చాము. సో ఇక్కడ ఎలా ఉంటాయంటే అన్ని వరుసగా హోటల్స్ ఉంటాయి. ఇగో చిన్న చిన్న బెడ్స్, ఇదిగో ఇక్కడ మంట పెడతారు. ఇది రూమ్ అంతా మంట వచ్చేసిద్ది. కాఫీ, టీ, మ్యాగీ, చపాతీ, కొంచెం రైస్ ఇలా మీద ఇలా దొరికింది. కానీ మనం తినలేము. ఆ కాఫీ టీలు కూడా మనం తాగలేము. చలికి బ్రతకలేక మరీ తాగాము. ఎందుకంటే వచ్చే దారిలో ఈరోజు బాగా హైట్ జర్నీ చేయడం వల్ల వామిటింగ్ సెన్స్ వచ్చేసింది. మాకు బాగా మైనస్ వెళ్ళింది ఈరోజు డిగ్రీస్. సో వాతావరణం -5, చాలా కష్టం ఉండటం కూడా. అందుకని ఇక్కడికి వచ్చే కొంతసేపు వేడి పడదాము అని, అయితే ఊరికనే కూర్చుంటే బాగోదు అని ఆవిడకి కాఫీ పెట్టమని తాగేసి ఒక మ్యాగీ తినేసి ఇక్కడ కూర్చున్నాం.
ఆవిడ నేను వీడియోలో పట్టడం నాకు ఇష్టం లేదని వెళ్ళిపోయింది. ఏం లేదు, ఇదిగో దీంట్లో కట్టెలు పెట్టి మంట పెడతారు, కనిపిస్తుందా? ఇది కట్టెలు పెట్టి ఇక్కడ మంట పెడతారు. ఇక్కడ మనిషికి 300 ఇస్తే పడుకోబెడతారు. ఎంతమంది అయినా పడితే అంతమంది, 10 మంది అయినా పడుకుంటారు మంచి కప్పుకొని. ఇది నైట్ అంతా సెట్గా ఉంటుంది, అంతే. తెల్లారు లేసి వెళ్ళిపోవటం. కాబట్టి మనం అలా పడుకోకూడదు ఎక్కడ, ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు కనుక మనం కారులోనే పడుకోవాలి హీటర్ ఆన్ చేసుకొని. ఇక్కడ పోలీసులను అడిగాము, ఆక్సిజన్ ప్రాబ్లం సార్, ఈరోజు ఇక్కడే పడుకుంటాం మేము, మన వెళ్ళలేము అని అడిగాం. పర్లేదు, రెస్ట్ తీసుకోండి, వామిటింగ్ సెన్స్ ఉంటే వెళ్ళొద్దు, మీకైనా ఎమర్జెన్సీ అయితే మాకు కూడా చెప్పండి, మీకు ఇక్కడ పక్కనే ఆర్మీ క్యాంప్ ఉంది, మిమ్మల్ని తీసుకెళ్ళి మేము చూపిస్తామని కూడా చెప్పారు వాళ్ళు. కాబట్టి నిజంగా పోలీసులకి ఆర్మీ వాళ్ళకి సెల్యూట్ కొట్టాలండి వాళ్ళు చేసే సేవకి. సో ఈరోజు ఇదనమాట. ఇంకా మేము ఈరోజు ఇక్కడే పడుకుంటున్నాం కారులోనే బయట. అది ఒకసారి మీరు కారు చూసినట్లయితే ఒకసారి చూడండి వరుసగా. అవన్నీ రెస్టారెంట్లు క్లోజ్ అయిపోయాయి, కారు మాత్రం అక్కడ పెట్టేసాం పార్కింగ్. ఇంక ఇవన్నీ అటువైపు క్లోజ్ అయిపోయాయి, ఇటువైపు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో మీకు ఇంకా అన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాం. థ్యాంక్ యూ, ప్రైజ్ द लॉर्ड सो मच। ये वाला थोड़ा समय मिले तो बढ़िया, बहुत अच्छा है। परमेश्वर के वचन है। गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर बिजनेस। थैंक यू, मैं जा रहा हूँ, कभी कभी आ रहा हूँ। ओके ओके। ప్రైజ్ ది లార్డ్। మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు। మొత్తానికి రాత్రి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి, అందుకని ఏదో మొత్తం పాటుపడి పడుకున్నాం। ఇదిగోండి ఈ పైన అంతా మంచు, మరి మీకు కనిపిస్తుందా లేదంతా అదైపోయింది సాల్ట్ లాగా, అంతా మంచే చూడండి, అదిగో ఆ చుట్టూ మంచుకొండలే। ఇక్కడ పడుకున్నాం। ఇది లదాఖ్లో ఫస్ట్ వచ్చే ఊరు, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఫస్ట్ వచ్చే ఊరు, ఆ పక్కదే హిమాచల్ ప్రదేశ్। అది ఇక్కడ పడుకున్నాం। ఇక్కడ అసలు పరిస్థితి ఏం బాగోలేదు, అందుకని ఇంకా వెళ్ళిపోతున్నాం లే లదాఖ్కి। కాబట్టి మీరంతా ప్రయాణం కోసం ప్రార్థించండి, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను। థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్। బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి, వినవయ్యా ఒక్కసారి। ఇదిగోండి ఇవేదో అడవి జంతువులు, అవేంటియో తెలీదు, లదాఖ్ అడవిలో అలా ఉన్నాయి। అక్కడేమో అడవి దున్నలు, ఇవేమో ఏవో వేరే జంతువులు। చూడండి ఎవ్వరు లేరు, నిర్మానుష్య ప్రాంతం। మాకు కూడా ప్రయాణంలో 50 కిలోమీటర్ల నుంచి అసలు ఎవరు లేనట్టే లెక్క, ఒక్కరమే వెళ్తా ఉన్నాం పొద్దున్నే లేచి చలికి। -8 మీరు చూస్తున్నారు, ఇక్కడ అంతా కూడా వాటర్ బాటిల్స్ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు। ఇది లదాఖ్లో మోస్ట్ హైయెస్ట్ ప్రాంతంలో ఏదో ఒక చిన్న బుద్ధిస్టు విగ్రహం లాంటిది పెట్టారు, ఒక రాయి, అక్కడ అన్ని వాటర్ బాటిల్స్ వేసి వెళ్తూ ఉంటారు। అదొక ఆనవాయితీ, సాంప్రదాయంగా ఉంచారు। ఇప్పుడు ఇక్కడ -8 డిగ్రీస్ ఉంది। విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది బాటసారి, ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి। నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవా మానవా, అగ్ని ఆరదు పురుగు చావదు, నిత్య
మీరు చూస్తున్నారు, ఇదిగోండి లారీ. పాపం ఏం తీసుకెళ్తుందో తెలియదు కానీ మొత్తం పాడైపోయింది. ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా దానికి టైం చేయరు. హిమాలయ పర్వతాలు అంత డేంజర్గా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ అందరూ బుద్ధిస్టులు రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ ఆచారాల ప్రకారం. ఇదిగోండి ఇక్కడికి 15,547 ఫీట్లు హైట్ ఉంది సముద్ర మట్టానికి. అదిగోండి మీరు చూస్తున్నారు, మనం సముద్ర మట్టానికి 16,616 అడుగుల ఎత్తులో ఉన్నాం. అందుకని ఇక్కడ ఆక్సిజన్ -8 ఉంది. అసలు టెంపరేచర్ చాలా ఇబ్బందిగా ఉంది ఆక్సిజన్ తీసుకోవడానికి. అయినా తప్పదు, అలాగే లాగిస్తున్నాం. ,482 ఫీట్లు. పరదేశులం యాత్రికులం శాశ్వతం కాదు ఈ దేహం. మన్నైనది వెనుకటి వలె మన్నై పోవును, ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది బాటసారి. ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి. నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవా మానవా. అకియారదు పురుగు చావదు, నిత్య నరకమునకు పోవదురా. యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి, పయనించే బాటసారి. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం. మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం. బలమైన నీ ప్రేమే శాశ్వతం. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా. बर्फ नहीं है। मैं ले जाने के बाद कश्मीर जाएगा। हाँ, आप क्या काम करते हैं? हाँ, आप कहाँ से? आप बुद्धि से हिंदी से? ओ, हिंदी पढ़ते हैं आप? हाँ।
हाँ इधर आओ इधर आओ। ये परमेश्वर का वचन है, एक बार पढ़िए, बहुत अच्छा है। यीशु मसीह मालूम है? ईसा मसीह मालूम है? जीसस क्राइस्ट, ये परमेश्वर है, आप पढ़ो, मालूम पड़ता। हाँ, थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिलीज। नहीं, उधर भी बर्फ ज्यादा नहीं है, बट रास्ता अच्छा नहीं है, ये बहुत बेकार है, ऑक्सीजन कम है उधर। ओके ओके, हाँ ओके 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 बाय। ये पढ़िए, बहुत अच्छा है, आपको भी एक देता हूँ, और एक ये पढ़िए, बहुत अच्छा है ये। नो प्रॉब्लम नो प्रॉब्लम नो प्रॉब्लम। हाँ, ये पढ़िए पक्का। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिलीज। में क्या काम करते हैं? बहुत ठंडे, बहुत ठंडे, ऑक्सीजन भी नहीं है। हाँ, कौन सा काम करते हैं? बियरों का, रास्ता का। ओके, आप हिंदी पढ़ते? हाँ हाँ, ये पढ़ाओ, परमेश्वर का वचन है, बहुत अच्छा, परमेश्वर का वचन है। इधर देखो, हेलो, इधर इधर, वो परमेश्वर का वचन। नहीं, ये वो सिंपली रोड रास्ता के लिए, वो रास्ता। मैं क्या बोल रहा हूँ, ये परमेश्वर के वचन पढ़िए, बहुत अच्छा है, मरने के बाद स्वर्ग भी मिलते। ओके, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ। మనం ఇప్పుడు 13,170 అడుగుల్లోకి దిగాము। అడవి జంతువులు లదాఖ్ ప్రాంతంలో ఉన్నాయి, ఇవి ఎవరివి కాదు, ఇవి ఓన్లీ అడవియే, మామూలు అటాక్ చేసినా అంతే। కుమిలి ఉండగా ఆదరించువారు లేక అలసి సొలసిపోతిని। నా ఒంటరి బ్రతుకులో కృంగి కుమిలి ఉండగా ఆదరించువారు లేక అలసి సొలసిపోతిని। దూరాన నీ స్వరము వినబడెనయ్యా। Sir. Thank you. You are from local? Yes, I'm local. Are you Buddhist? Yes. Oh, okay. Yes. I'm a Christian. This is खाली समय मिले तो पढ़ा, बहुत अच्छा है। मैं भी क्रिश्चियन स्कूल में पढ़ा हूँ। Praise God. 15 years, मतलब। Okay. 15 years में हिमाचल में। Okay. And now government employee? No. Private. Okay. This is police department? Yes. But contract basis? Yes. Okay. ये पढ़ा, बहुत अच्छा है। Thank you, God bless you and your family and your job. Same to you. Thank you, sir. Thank you. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది। సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు। ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది। సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు।
వినని చెవులు వేసారిన మనసులు కరిగే జీవితం కృషించే హృదయం క్షయమయ్యే శరీరో వెలగని ఆత్మలు వినని చెవులు వేసారిన మనసులు కరిగే జీవితం కృషించే హృదయం క్షయమయ్యే శరీరో ఎంతకాలం ఇలా ఇక ఎంతకాలం ఆలోచించుమా ఎంతకాలం ఇలా ఇక ఎంతకాలం నా దేశమా పిలిచే యేసు ప్రకటించే సువార్త పలకని అంతరం చాచే చేతులు చూసే కన్నులు చలించని భావాలు ఎంతకాలం ఇలా ఇక ఎంతకాలం ఆలోచించుమా ఎంతకాలం ఇలా ఇక ఎంతకాలం నా దేశమా ఎదురు చూసే రక్షకుడు చెవియొగ్గని మన బ్రతుకులు ప్రార్థించే భక్తులు ప్రయాసపడే సువార్తికులు మన కొరకే ఎదురు చూసే రక్షకుడు हेलो मैडम जी, इधर नमस्कार। इधर कुछ होटल मिलते हैं, रोटी खाना कुछ आगे मिलेगा। आगे? आगे वो उधर मोड़ पर कौन सा नाम? गांव का नाम? गाँव तो पास वो है। ओके चर्ची होटल। ओके। चर्ची होटल में खाना मिलेगा उधर उसका ऊपर। इवर दो पीपल इधर है? पुल के आगे। नहीं, आपका गांव? हाँ? आपका गांव? गाँव हमारे इधर। ये हम लोग ऊपर से। आप बुद्धिस्ट? बुद्धि से। ओके। हिंदी पढ़ते? हिंदी नहीं पढ़ता है। इंग्लिश? इंग्लिश भी नहीं पढ़ता है। हम लोग आगे पास है। ओके ओके। ये घर में पढ़िए, ये परमेश्वर का वचन है। यू नो जीसस क्राइस्ट? जीसस क्राइस्ट यू नो? अच्छा अच्छा। बच्चा लोग नहीं पढ़ेगा ना, हम लोग को कुछ नहीं आता है। हाँ, बच्चे को दे दो। ठीक है ठीक है। जीसस क्राइस्ट यू नो? वो नहीं जानता है ना। ईसा मसीह? वो कुछ नहीं जानता है। क्रिश्चियन मालूम नहीं? नहीं नहीं। ओके। ईसा मसीह अच्छा परमेश्वर है, अच्छा उसका मानते मरने के बाद भी दो है, एक स्वर्ग एक नरक। स्वर्ग जाना बोले तो यीशु मसीह की पक्का होना चाहिए। वो पढ़ाओ हम लोग बहुत बुद्धिस्ट, अच्छा। आज लोग हिंदू हला। ओके ओके ओके। हिंदू आप लोग हिंदू है? नो, क्रिश्चियन। क्रिश्चियन। अच्छा अच्छा ठीक है। यू नो क्रिश्चियन? आपका मालूम है क्रिश्चियंस? मालूम है सुने तो है हम। हाँ, जीसस क्राइस्ट मालूम है? जीसस क्राइस्ट का वर्ड्स है। थैंक यू, गॉड ब्लेस यू बोथ एंड योर फैमिलीज एंड योर जॉब्स। आपका उम्र कितना? 55। 55। मैडम का 60 बट एक्टिव। हाँ, क्या काम करते हैं? जमींदार का होम मिनिस्टर। ओ ओके। इधर रास्ता कब बंद होता? रास्ता और तो जनवरी में बंद। जनवरी तक। हाँ, वो टाइम में कुछ हॉस्पिटल प्रॉब्लम होते, कैसा जाते हैं? पूरा गवर्नमेंट का फैसिलिटी है। ओके 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 हाँ, ठीक ओके। थैंक यू सो मच। है। नमस्कार। आपका बुद्धिस्ट में क्या बोलते हैं? झूले झूले। झूले इधर देखो, झूले। झूले। वाह, झूले। ओके, बाय, गॉड ब्लेस यू। ओके। झूले झूले।
రక్షకుడు చెవియొగ్గని మన బ్రతుకులు ప్రార్థించే భక్తులు ప్రయాసపడే సువార్తికులు మన కొరకే ఎదురు చూసే రక్షకుడు చెవియొగ్గని మన బ్రతుకులు ప్రార్థించే భక్తులు ప్రయాసపడే సువార్తికులు మన కొరకే ఎంతకాలం ఇలా ఇక ఎంతకాలం ఆలోచించుమా ఎంతకాలం ఇలా ఇక ఎంతకాలం నా దేశమా వెలగని ఆత్మలు వినని చెవులు వేసారిన మనసులు కరిగే జీవితం కృషించే హృదయం క్షయమయ్యే శరీరేరో వెలగని ఆత్మలు వినని చెవులు లేసారిన మనసులు కరిగే జీవితం కృషించే హృదయం క్షయమయ్యే శరీరో కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం చెమటోచి సుఖము విడిచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకన కాదేది శాశ్వతం. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము.
నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను
నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా, నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. జారిపోదునేమో, జారిపోయి చెడిపోదునేమో, జారిపోదునేమో, జారిపోయి పడిపోదునేమో. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు. ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు. ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు. ఇబ్బంది సమయాన
వాగ్దానముతో నన్ను బ్రతికించు నీ చేయి చాపి నన్ను విడిపించు నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు విడువకు ప్రభు తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు నీ వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు నీ జీవ జలముతో నన్ను నింపు నీ జీవమునిచ్చి నన్ను బ్రతికించు నీ జీవ జలముతో నన్ను నింపు నీ జీవమునిచ్చి నన్ను బ్రతికించు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు జారిపోదునేమో జారిపోయి చెడిపోదునేమో జారిపోదునేమో జారిపోయి పడిపోదునేమో క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ నీ ప్రియుడు 10,000లో సోదరుడు నీ ప్రియుడు 10,000లో సోదరుడు
అతి కాంక్షణీయుడు పూజనీయుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు పరిమళ సువార్త సువాసన గలదానా పరిమళ సువార్త సువాసన గలదానా క్రీస్తేసును ధరించు కొనిన దానవు క్రీస్తేసును ధరించు కొనిన దానవు షారోను పొలములో పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా జల్దరు వంటి మనోహరమైన దానవు సుగంధ పుష్పస్థానము నీ జీవ మార్గము జల్దరు వంటి మనోహరమైన దానవు సుగంధ పుష్పస్థానము నీ జీవ మార్గము ధూమ్రవర్ణ వస్త్రము ధరించుకొనిన దానా ధూమ్రవర్ణ వస్త్రము ధరించుకొనిన దానా అంతము వరకు స్థిరపరచియున్న దానవు అంతము వరకు స్థిరపరచియున్న దానవు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ నీ ప్రియుడు 10,000 సోదరుడు నీ ప్రియుడు 10,000 సోదరుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును
పాలైన ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే అయిన ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును. శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును. హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమునా విశ్వాసము నీకున్నా నీ స్థితి ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును. శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును. హృదయములో నెమ్మదొచ్చును. ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమయ్యున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముకోనుమా. క్రీస్తు మహిమను కనుపరచుచు నిత్య జీవమునకు పాత్రులమై విశ్వాసమందు నిలబడుమా. నిరీక్షణ నుండి తొలగిపోకుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది.
రక్షించే విశ్వాసముతో పోరాడుచు ఏక మనసు గలవారమై నిలిచి ఘనమైన వాక్యము చెప్పుచు కొనసాగించుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుమా. చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరా. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరా. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరి. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. వినండి నండి సువార్తను నా సోదరా. ఇదే
అవకాశం మళ్ళీ రాదు నా సోదరా. వినండి నండి సువార్తను నా సోదరి, ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. సోదరా, ఆయన రాకముందే నమ్ముకొనుడి నా సోదరా. త్వరలో రానై ఉన్నాడు యేసు నా సోదరి, ఆయన రాకముందే నమ్ముకొనుడి నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. అదిగో